నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 జనవరి నెలకి సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి
ధైనామభిత్రిభవతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెలకి సింహరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. జనవరి నెలలో ఈ సింహరాశి వారికి గురువు, శుక్రుడు శుభులుగా ఉన్నారు. అలాగే బుధ, కుజ, రవి సంచారం కూడా పర్వాలేదు. గృహంలో శుభకార్యాలు కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా మొత్తం మీద కలిసి వస్తాయి. అది మీ యొక్క మొక్కవోని యొక్క పట్టుదల, ధైర్యం, తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరగడం జరుగుతుంది. దాంట్లో నిర్వర్తిస్తారు, సక్రమంగా జయప్రదంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి. సంతానాభిలాషులకి సంతానయోగం తర్వాత ఉంటుంది. అయితే సంతానము, ఉద్యోగము ఇవన్నీ కూడా మీ యొక్క ఒరిజినల్గా పుట్టినప్పుడు యొక్క జాతకంలో ఏ దశ నడుస్తుంది, పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే ఉద్యోగ స్థానంలో 4, 10 స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు, అవన్నీ లెక్క వేసుకొని బేరీజు వేసుకొని మనం లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది అని మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కదండి అని వచ్చే నెల వెంటనే మాకు వచ్చే నెలలో కింద నెలలో చెప్పిన దాంట్లో మాకేం జరగలేదండి అని మీరు చెప్పటం వల్ల ఇది లేదు. ఎందుకంటే ఇది 10 to 15% మేము చెప్పేవి ఈ ఫలితాలు. ఒరిజినల్గా ఎంఎస్ అక్కడ సంతాన స్థానం సరిగా అయినటువంటి గ్రహాలు లేకపోవటం కానీ, సరే ఒక గ్రహాలు వీక్షణ చేయటం కానీ లేకపోతే వేరే ఏదైనా దైవకృపకి మనం పాటుపడాలి. అది మనం చేస్తూ ఉన్నాను. మ్యాటర్ని క్లియర్ చేస్తున్నాను అనమాట. మీ మంచి మాట తీరుతోటి కార్యసాధన చేస్తారు. విద్యార్థులకు విద్య బాగానే వస్తుంది. అలాగే ఏదైనా చిన్న స్థలం అది ఏమైనా ఉంటే దాంట్లో గృహ నిర్మాణము, ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. చిన్న వాహనం కూడా కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్న సూచనలు ఉన్నాయి. పెద్దలను కొంతమందిని కలుసుకుంటారు. వాళ్ళ వలన మీకు మార్గదర్శనం కలుగుతుంది. సాంసారిక జీవనం, అన్యోన్య అనుకూల దాంపత్యం చక్కగా బాగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఉండవచ్చు. అవి పుణ్యక్షేత్ర సందర్శనం కావచ్చు, మీ ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా వెళ్ళవచ్చు, కలిసి వస్తాయి. కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా భూ వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఈ నెలలో తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం వస్తుంది మీకు ఈ నెలలో. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. బంధుమిత్రుల సమాగమంతో సంతోషాన్ని పొందుతారు ఈ నెలంతా కూడా. కాబట్టి మొత్తం మీద యోచిస్తే ఈ సింహరాశి వారికి ఏదో అక్కడక్కడ చిన్న చిన్న వాటిని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం తప్ప మొత్తం మీద చాలా ఆనందంగానే గడుపుతారు. అది చెప్పాలి. ఇప్పుడు రవి యొక్క సంచారం. రవి 1 మీకంటే మీ రాశి ఓనరే రవి, మీ రాశ్యాధిపతి రవి. ఎక్కడ సంచారం? 1 నుంచి 14 రాత్రి 2:40 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన. ధనుర్రాశిలో అది ధనుర్రాశి రవికి మిత్రక్షేత్రం. 5 సంచారం చేస్తున్నాడు. సామాన్యమైన ఫలితం. ఎందుకంటే 5లో రవి సంచారానికి ఎక్కువ ప్రత్యేకమైనటువంటి యొక్క విశేషాలు ఏమీ శాస్త్రం చెప్పలేదు కనుక మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. అయితే 15 నుండి కూడా 15వ తారీఖు నుండి మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. మకర రాశి అంటే ఆరవ రాశి అవుతుంది. మకర రాశి మీ యొక్క సింహరాశికి 6 సంచారం చేసేటువంటి యొక్క గోచార రవి శత్రుక్షయం చేస్తాడు అని చెప్పాలని శాస్త్రం ఉంది. ఇది అనుకూలమైనటువంటి శత్రుక్షయం అంటే మనలో ఉండేటువంటి యొక్క లోపల ఉండేటువంటి యొక్క 6 ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి 6 శత్రువులు వాళ్ళు. ఈ ప్రతి మనిషి కూడా వస్తుతః మంచివాడే. కానీ మనలో ఉండేటువంటి యొక్క ఈ శత్రువులు ఎక్కడి నుంచి బయట నుంచి రారు. వాడు మనం
మనలోనే ఉంటారు. మనం పుట్టినప్పుడు అందరూ దైవ స్వరూపులం, అందరికీ ఏమీ తెలియదు పసిపిల్లలప్పుడు. పెరుగుతూ పెరుగుతూ ఉంటే మనలో ఉండేటువంటి ఈ యొక్క శత్రువులు కామక్రోధాదులు మన్ని మంచి మార్గంలో వెళ్ళేవాడిని తీసి పక్క మాటలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నం నుంచి మనం తప్పుకోవాలి అంటే పెద్దల్ని గౌరవించడం, ఒక గురువు గారిని కూడా మనం గౌరవించడం, ఏదో దైవకృప చేసుకోవటం, తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల్ని గౌరవించడం, వాళ్ళకి నమస్కారం చేయడం, ఇలాంటి మంచి మార్గంలో వెళ్తూ ఉంటే ఆ శత్రువుల్ని మనం జయించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం సూర్యనారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహం ద్వారా మీకు 15 సెకండ్ హాఫ్ నుంచి శత్రుక్షయం జరిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మీద మీకు ఒక పట్టు వచ్చి వాళ్ళని దాటి అవి మీ మీదకి రాకుండా సద్బుద్ధితోటి సత్ప్రవర్తనతోటి ఉండేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడబోతోంది. రవి సంచారం అంటే ఇంకా ఏమిటి? రవి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని రవి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు సెకండ్ హాఫ్ నుంచి కూడా. కుజుడు యొక్క సంచారం, కుజ సంచారం ఎక్కడ ఉన్నది? కుజ సంచారం ఇప్పుడు కుజుడు ఎవరు మీ రాశికి? 4, 9 వాడు. 4, 9 వాడు ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఇప్పుడు 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మిత్రక్షేత్రం, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అందుకని ఏంటంటే మీరు కుజుడు యొక్క అనుగ్రహం పొందాలి. ఎందుకంటే రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా, అనారోగ్యాలన్నీ కూడా వాడి దగ్గరే ఉన్నాయి. వాడు బాగా ఉంటే వాడి సంబంధమైన అనారోగ్యాలు రావు. అందువలన కుజుడు యొక్క అనుగ్రహం ఈ రాశి వాళ్ళందరూ కూడా పొందాలి. దానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం శంకరాచార్యులు వారు రాసినటువంటిది. ఆ యూట్యూబ్ ఆన్ చేసుకుంటే 33 శ్లోకాలు వస్తాయి. అది వినండి. 12 నిమిషాలు పడుతుంది, అందుకంటే ఎక్కువ పట్టదు. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, వినండి. కనీసం యూట్యూబ్లో వినిస్తూ ఉంటే వినండి, అది కంపల్సరీ. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు 3, 10 వాడు తృతీయ రాజ్యాధిపతి. తృతీయ రాజ్యాధిపతి 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 4 సంచారం చేస్తూ ఉంటాడు. గోచార శుక్రుడు అంటే మీ చంద్రస్థిత రాశి నుంచి, చంద్రుడు ఉన్న రాశి నుంచి 4వ రాశిలో కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉండేటట్లయితే మీకు సుఖ సంతోషాన్ని ఇస్తాడని చెప్పినది శాస్త్రం చెప్పింది. కనుక దాన్ని అనుసరించి 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు. తర్వాత 19 తారీఖు 7 గంటల ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అది 5 సంచారం జరుగుతుంది. ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా అంటే చంద్రుడు ఉన్న రాశి దగ్గర నుంచి 5వ రాశిలో కనుక శుక్రుడు ఉండేటట్లయితే సంతాన లాభాన్ని ఇస్తారు అని చెప్పుకోవాలి. కాబట్టి శుక్రుడు చాలా మీకు యోగదాయకంగా ఉన్నాడు. అది శుక్ర సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. శుక్రుడు యొక్క సంచారం యోగదాయకంగా ఉంది. అలా అందుకని స్త్రీలందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి నేను మనవి చేసేది ఏమిటంటే గృహోపకరణాలు ఎసెన్షియల్స్, ముఖ్యమైనటువంటివి మాత్రమే కొనుగోలు చేసుకోండి. ఈ విలాసవంతమైనటువంటిది మాత్రం ఈ నెలలో వద్దు, తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పని తల్లులకి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ శుక్రుడు కళాకారులందరికీ కూడా శుక్రుడే అధిపతి. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా వాళ్ళవిదే. చిత్రసీమలో ఉండేటువంటి యొక్క నటీనటులకు కానీ, దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ, సంభాషణ రచయితలు కానీ, గీత రచయితలు కానీ, వీళ్ళందరికీ కూడా కెమెరామెన్, వీళ్ళందరూ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం లేనిదే వాళ్ళకి యోగించడం జరగదు. అసలు స్టూడియోలో కాలు పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉండవు. శుక్రుడు బాగా ఉంటే వీళ్ళందరికీ బాగా ఉంటుంది. అందులో ఇప్పుడు స్త్రీలకి, కళాకారులందరికీ కూడా
శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. నెల మొత్తం బాగా ఉంది. బుధ గ్రహ సంచారం. బుధుడు లాభాధిపతి, ద్వితీయాధిపతి. ద్వితీయ లాభాధిపతి సింహరాశి వాళ్ళకి. ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? 1 నుంచి 9 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 4 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇందాక శుక్రుడు 4 సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం. అదే 4 సంచారం చేసేటువంటి యొక్క బుధుడికి మాత్రం అంతగా అనుకూలత లేదు. సరే, అంటే ఒకే స్థానంలో డిఫరెంట్ వేరేటువంటి గ్రహాలు సంచారం చేస్తూ ఉంటే వేరే ఫలితాలను ఇస్తారు. ఇది మనం చాలా గమనించాలి. అన్నింటికీ ఒకటే శాస్త్రం కాదు. అదే రాశి ఫలితాలు చెప్పడం అంటే. ఇది 9 వరకు. 9 తర్వాత నుంచి 9 ఉదయం 7:01 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేయబోతున్నాడు బుధుడు. ధనుర్రాశి అంటే 5 సంచారం చేయబోతూ ఉన్నాడు. అది బుధుడు యొక్క సంఖ్యామానం ప్రకారం బుధుడు సంఖ్య 5. అలాగే 5 సంచారం చేస్తున్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి బుధుడిది. విష్ణు సహస్రనామాన్ని పెట్టుకుని వినటం చాలా మంచిది. గురువు యొక్క సంచారం ఎలా ఉంది? గురువు ఎవరు మీకు? 5 వాడు 8 వాడు, పంచమ అష్టమాధిపతి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషంలో అంటే 9 సంచారం చేస్తూ ఉన్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. బేష్, చాలా బాగా. గోచార గురుడు కనుక 9లో అంటే ఏ రాశి వారికైనా చంద్రుడు రాశి దగ్గర నుంచి 9వ రాశిలో గురువు కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే ధనలాభాన్ని ఇస్తాడని చెప్పినని శాస్త్రం. అసలు గురువే ధనలాభకారకుడు. వాడు ధనలాభాన్ని ఇస్తాడని భాగ్యంలో ఉన్నాడని చెప్పని చెప్పబోతూ ఉన్నారు. ఇది 5, 8 వాడు. 5 అంటే ఏమిటి? సంతాన స్థానం. సంతానానికి కూడా బాగా ఉంటుంది. సంతానం బాగా చదువుకుంటారు. అష్టమం అంటే కష్ట నష్టాల స్థానం, ఆరోగ్య స్థానం. కాబట్టి ఆరోగ్య స్థానాల్లో వాడు మీకు బాగా ఉన్నాడు కనుక ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి. అలాగే కష్ట నష్టాలకు కూడా గురి కానివ్వకుండా చూస్తాడు. గురువుగారు ధనకారకుడు, ధనాదాయం బాగుంటుంది. విద్యాకారకుడు, ఇందా చెప్పుకున్నా మంచి విద్యను ఇస్తాడు, ఆధ్యాత్మిక విద్యను ఇస్తాడని. విద్యార్థులందరికీ కూడా చాలా బాగా మంచి మార్కులు వస్తాయి, విద్య వస్తుంది. తర్వాత ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు. కుటుంబంలో అన్యోన్య దాంపత్యం ఉంటుందని ఇందా చెప్పాను నేను. వీడిని దృష్టిలో పెట్టుకుని కుటుంబకారకుడు. తర్వాతనేమో విద్యాకారకుడు, వాక్కారకుడు. మాట తీరు కాస్త మంచి చేస్తుంటాడు. మిగతా వాళ్ళు జడగొట్టినా వీడు మంచి మాట తీరుని సరి చేస్తూ ఉంటే కొన్ని పనులు అవుతూ ఉంటాయి. మాట తీరుని బట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళ శాస్త్రం. ఆ విధంగానే గురువుగారు మంచి మాట తీరునిస్తాడు. బాగా చదువుకున్నటువంటి వారు గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి వాడికి జాతకం ఎలా ఉంటుందంటే వాడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటాడు. చక్కగా ఆ మొహంలో నుంచి చక్కటి మంచి మాటలు వస్తూ ఉంటే చాలా నిదానంగా మాట్లాడుతూ ఉంటాడు. అది గురువు యొక్క అనుగ్రహం. రజితమూర్తిగా కూడా ఉన్నాడు. పైగా చాలా బాగా ఉంది. గురుబలం మీకు చాలా బాగా ఉంది. మిగతా గ్రహ బలం ఎట్లా ఉన్నా మీకేం బాధ లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు శని 6, 7 వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో అంటే 7 వాడు 7లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది కొంతవరకే ఉపయోగకరం. చాలా బ్రహ్మాండంగా ఉంది శని యొక్క సంచారం అనడానికి అవకాశం లేదు, కానీ మరీ నాశరకంగా ఉందని చెప్పడానికి కూడా వీలు లేదు. ఏదో సామాన్యంగా పర్వాలేని పరిస్థితిలో ఉంది శని సంచారం ఈ యొక్క సింహరాశి వారికి. తర్వాత శనికి సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవికి వాళ్ళిద్దరికి కూడా అంతగా ఎఫినిటీ లేదు. అందువలన శని సంచారం సింహరాశి వారికి ఈ యొక్క సంచారం మూలంగా 7లో ఉండటం మూలంగా 7 వాడు 7లో ఉండటమే ఒక మంచి విశేషం శనిది, అంతకంటే ఏం లేదు. రాహు సంచారం. రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేస్తూ ఉన్నాడు.
ఎనిమిదింటి సంచారం చేసేటువంటి యొక్క రాహు అంతగా ఉపయోగకారి కాదు, కానీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు. మీకు థైరాయిడ్లు ఇలాంటివి రావు, ఉండేటట్లయితే అవి తగ్గిపోతాయి, నార్మల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే స్త్రీలకి ఆలస్యంగా ఋతుక్రమం అవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి దీంట్లో. అది ఈ నెలలో రాహు అనుకూలంగా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీరు దానికి తీసుకునేటువంటి యొక్క అనారోగ్యానికి తీసుకునే మందులు ఫలించి ఆరోగ్యాన్ని తోటి నెలసరి కరెక్ట్గా వస్తుంది. ఒబిసిటీ కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. థైరాయిడ్ కూడా మీకు ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో రాదు అని చెప్పవచ్చు, వచ్చిన వాడికి తగ్గిపోతుంది. కేతువు యొక్క సంచారం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు, రెండింటి కుటుంబ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంది. కేతు యొక్క సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి చాలా బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకి రవి సంచారం మూలంగా బాగుంది, శని సంచారం మూలంగా చిన్న ఉద్యోగులకు కూడా బాగుంది, రవి సంచారం మూలంగా ఐఏఎస్ ఐపీఎస్ జడ్జి గారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఆఫీసుల్లో పెద్ద పెద్ద సీఈఓలు కానీ అలాంటి మేనేజ్మెంట్ పై ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. చిన్న ఉద్యోగులు ఎల్డీసీలు యూడీసీలు ఆఫీస్ సూపరింటెండెంట్ వరకు కూడా ఈ యొక్క శని ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. శని కూడా 7లోనే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు చిన్న ఉద్యోగులకు కూడా. వ్యవసాయదారులకి ఇందాక మనం కుజుడు పెద్దగా మనకు అనుకూలం కాదని చెప్పుకోవటం మూలంగా సామాన్యం అని చెప్పాలి. స్త్రీలకి కళాకారులకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకున్నాం. అలాగే న్యాయవాదులకి సామాన్యంగా ఉంటుంది, వైద్యులకి పర్వాలేదు, చేతి వృత్తిదారులకి ఇబ్బంది లేదు. వృద్ధులకి మాత్రం కుజుడు బాగా లేని కారణంగా మీరు బయటికి వెళ్ళకపోవటమే మంచిది. కుజుడు యాక్సిడెంట్స్ చేసేటువంటి వాడు, ఎందుకంటే అది బాత్రూంలోకి మనం వెళ్ళేటప్పుడు ఈ వృద్ధులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. లేకపోతే కాలు జారిందండి, ఏదైనా ఎముక విరిగిందండి అనేటువంటి అవకాశాలు కనపడతాయి. వృద్ధులకి మాత్రమే చెప్తున్నాను ఆయన, అందరికీ కాదు ఇది. కాబట్టి వృద్ధులు చాలా జాగ్రత్తలు వహించాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా తిరుగుతూ ఉండండి. మాసాధిపతులు చెప్పుకుందాం ఇప్పుడు. మఖా నక్షత్రం 1 నుంచి 12 వరకు కూడా కుజుడు మాసాధిపతి, 13 తర్వాత రాహు మాసాధిపతిగా ఉన్నాడు. మఖా నక్షత్రం వారు సూర్యుడు యొక్క ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 మాటలు జపం చేసుకోండి. ఆదిత్య ఉదయ స్తోత్రం, సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకోవటం. కుజుడికి ఇందాక నేను చెప్పుకున్నాం మనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య యూట్యూబ్ ఆన్ చేస్తే 33 శ్లోకాలు వస్తాయి, చక్కగా వినండి. అలాగే దుర్గా స్తోత్ర, దుర్గా కవచం యూట్యూబ్లో వినండి. ఉబ్బా నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు బుధుడు మాసాధిపతి, 13 నుంచి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేసుకోండి. యూట్యూబ్ ఆన్ చేసి వినండి కనీసం. సూర్యనారాయణమూర్తి వారికి ఆరాధన చేయండి. ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఓం సూర్యాయ నమః అని ఒక 108 మాటలు జపం చేసుకోండి. అలాగే సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి కూడా పారాయణ చేసుకోండి. ఉత్తర 1వ పాదం వారికి 1 నుంచి 12 వరకు గురుడు మాసాధిపతి, 13 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. ఓం సూర్యాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని 108 పారాయణ జపం చేసుకోవటం. సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి వీలుంటే 3 చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటైనా చేయండి కనీసం. అలాగే గురు యొక్క స్తోత్రం చదువుకోండి. దేవానాంశ ఋషీనాంశ అని నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం అది పారాయణ చేసుకోండి. శని సంచారం ఉన్న శని స్తోత్రం నీలాంజన సమాభాసం అది పారాయణ చేసుకోండి. అదృష్ట సంఖ్య 1, 1, 2, 3, 5, 9 ఆది సోమ గురు బుధవారాలు కలిసి వచ్చేటువంటిది. సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.